బస్తీ దవాఖాన్లు కేసీఆర్ గారి హయాంలో 450 బస్తీ దవాఖాన్లు పెట్టాం. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం బస్తీ దవాఖాన్లను చూసి మెచ్చుకున్నది. తెలంగాణను చూసి దేశాన్ని నేర్చుకోమన్నది. దేశం మొత్తం బస్తీ దవాఖాన్లు పెట్టమని చెప్పింది 15వ ఆర్థిక సంఘం. రేవంత్ రెడ్డి పుణ్యమాని ఇలా బస్తీ దవాఖాన్లో పనిచేసే డాక్టర్లకు, స్టాఫ్ నర్సులకు, అక్కడ ఉండే 4th క్లాస్ ఎంప్లాయీస్ కు 6 నెలల నుంచి జీతాలే లేవు. 6 నెలల జీతాలు ఇవ్వవా? 1వ తారీఖు ఇస్తా, 1వ తారీఖు ఇస్తా అంటావు. ఎందుకు ఇస్తలేవు? అంటే బస్తీ దవాఖాన్లో పనిచేసే డాక్టర్లందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోవాలి, బస్తీ దవాఖాన్లు మూతపడాలి. కేసీఆర్ గారు బస్తీ దవాఖాన్లు పెట్టింది కనుక ఈ బస్తీ దవాఖాన్లు నడవద్దు, పేదలకు వైద్యం దొరకద్దు అనుకుంటున్నావా? హైదరాబాద్ నగరంలోనే 350 బస్తీ దవాఖాన్లు పెట్టిండు కేసీఆర్. ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలకు బస్తీలలో ఏం చెప్తున్నా ఆయన? బస్తీ దవాఖాన్లలో డాక్టర్లకు, స్టాఫ్ నర్స్ కు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలే. గతంలో 108 రకాల మందులు బస్తీ దవాఖాన్లలో దొరికితే ఇలా 40 రకాల మందులు కూడా బస్తీ దవాఖాన్లలో దొరకలేవు. మందులు లేకుండా చేసినా, డాక్టర్లు లేకుండా చేసినా, డాక్టర్లకు జీతాలు ఇవ్వలేదు. ఇదేనా నువ్వు చేసింది? నువ్వు కొత్తగా ఇంకిన్ని బస్తీ దవాఖాన్లు పెట్టాలి కానీ ఉన్న బస్తీ దవాఖాన్లను ఇలా రేవంత్ రెడ్డి గారు ఊడగొట్టే ప్రయత్నం చేస్తుండు.